నమస్తే, వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. ఇక విజయనగరం జిల్లా శ్రీమన్నార్ రాజగోపాల స్వామి వారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఈ నెల 26వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు జరుగుతాయని కమిటీ చైర్మన్ దేవేంద్రనాథ్ తెలిపారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ శ్రీమన్నార్ రాజగోపాల స్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలవుతారని తెలిపారు. పూజారి ఫణిహారం మణిబాబు వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు, గరుడ సేవతో పాటుగా అనేక ప్రత్యేక కార్యక్రమాలు దేవాదాయ శాఖ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతాయని భక్తులందరూ తరలి రావాలని అన్నారు. స్వామి ఆలయంలో తేదీ 26/2/2026 నుంచి మరి 1/3/2026 వరకు వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో అనేక హోమ పూజలు మరియు స్వామివారి కళ్యాణం మరియు ఇతర ఎన్నో కార్యక్రమాలని ఆ రోజు మేము పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా భక్తులందరూ విచ్చేసి మా యొక్క సాయంత్రం నుండి ప్రారంభమయ్యే కార్యక్రమాలు సాయంత్రం 5:30కి విశ్వక్సేన ఆరాధన, భగవత్ పుణ్యాహవాచన, పరిషత్ ప్రార్థన, రక్షాసూత్రబంధనం, అలాగే దీక్షాధారణ, అంకురారోపణ వరకు కూడా ఈ కార్యక్రమం 26వ తారీఖు సాయంత్రం జరుగుతుంది. 27వ తారీఖు ఉదయం విశ్వక్సేన పూజ, భగవత్ పుణ్యాహవాచన, అలాగే యాగశాల ప్రవేశము. ఆదిలాబాద్ జిల్లాలో 10వ తరగతి విద్యార్థుల భవిష్యత్తుకు అత్యంత కీలకమైందని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలాగా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిసా పిలుపునిచ్చారు. ఇక కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి జిల్లాలోని 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరీక్షల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థుల కోసం పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ సమయంలో విద్యార్థులకు అవసరమైన శక్తినిచ్చేందుకు ప్రోటీన్ స్నాక్స్ కూడా అందిస్తున్నామని, వీటి పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించామని పేర్కొన్నారు. ఆయన మా పిల్లలతో కంపారిజన్ చేయకూడదు. ఎప్పుడైనా ఆయన మా ఇంకొక పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు చాలా మంచి చేస్తున్నారో, మీరు ఏం చేయడం లేదు, ఆయన అది అవుతారో మీరు ఏం కాదు, అటువంటి ఎప్పుడైనా మనం కంపారిజన్ చేయకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి పిల్లలది బ్రెయిన్ సమానంగా ఉండవు. కొందరు చాలా షార్ప్ ఉంటారు, కొందరు స్లో ఉంటారు. మనం స్లో అతన్ని కూడా షార్ప్ చేయొచ్చు, కానీ చేయడానికి మనం సహకరించాలి. మనం ఎప్పుడైనా వేరే పిల్లలతో కంపారిజన్ చేయకూడదు. దాంతో कोई कमी है कुछ ही चीज में जिसमें हमें और इम्प्रूव करना है? लास्ट टाइम आए थे साहब, आपको बताए थे ऊपर का एक स्टाफ है स्ट्रेचर डाल के साहब, और उसको आप थोड़ा बहुत इंटरेस्ट लगा के कंप्लीट कराए तो सर बहुत अच्छा बच्चों को यूज होता सब. ठीक है, मेरे पास है अभी रघु है जो 3 चीज को देखते हैं. स्ट्रेंथ भी अच्छा है सर, बीच में थोड़ा नहीं आ रहे थे बच्चे भी, अभी क्लास को 30 सर थोड़ा स्ट्रेंथ भी अभी प्रेजेंट है. ठीक, ओके, ऑल द बेस्ट. ओके ओके सर, बच्चे को भी मेरी तरफ से बेस्ट विशेष बोलिए. ओके सर. ఆదిలాబాద్ జిల్లాలో ప్రమాదాలను నివారించడానికి మొట్టమొదటిసారిగా కాకి కిట్స్ పేరుతో నూతన కార్యక్రమాన్ని ఈరోజు స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ లాంఛనంగా ప్రారంభించారు. ఇక రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి వారిచే ప్రారంభించబడిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు కాకి కిట్స్ గా మారనున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఒక్కొక్క కానిస్టేబుల్ ఎంపిక చేసి కానిస్టేబుల్ ప్రతి వారంలో 3 పాఠశాలను సందర్శించి విద్యార్థులకు సైబర్ క్రైమ్ పై, ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించి వారికి కాకి కిట్స్ గా మార్చనున్నారు. మన పిల్లలందరూ కూడా పోలీసు రూల్స్ గురించి సోల్జర్స్ ఖాకీ కిడ్స్ మీకు బట్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? పక్కా? ఏమేమి రెస్పాన్సిబిలిటీ వస్తుంది నేను చెప్తాను. మీరు ఫస్ట్ ట్రాఫిక్ గురించి మీకు అవగాహన ఉండాలి, మరియు మీరు ప్రొపగేట్ చేయాలి, బయట చెప్పాలి, అందరికీ చెప్పాలి. మాత్రమే అమ్మా నాన్న కాదు, మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు, మీ తాతయ్య ఉంటారు, అమ్మమ్మ ఉంటది, ఎంత మంది ఉంటారు, ప్రతి ఒక్కరికి ఆ ట్రాఫిక్ రూల్స్ అవగాహన ఇవ్వాలి. ఇస్తారా?
సెకండ్, మీరు సైబర్ రూల్స్, సైబర్ అవేర్నెస్, లేకపోతే సైబర్ క్రైమ్ ఏమేమి జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి, ఎందుకు కనిపిస్తుంది మీరు ఇంట్రెస్ట్ తీసుకుంటారు కదా. ఇప్పుడు అందరు ఓకే అన్నారు, నేను అనుకుంటున్నాను దట్ మీరు అందరు 100% ఎఫర్ట్స్ పెడతారు దట్ మన ట్రాఫిక్ యాక్సిడెంట్స్ మన జిల్లాలో ఒకటి తగ్గాలి, నెక్స్ట్ మన జిల్లాలో సైబర్ క్రైమ్ తగ్గాలి. తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జై భారత్ ఆధ్వర్యంలో ఈ నెల 24న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీలక్ష్మి గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్న జై భారత్ సామాజిక విప్లవ రణబేరీ సభ కరపత్రికలను ఆవిష్కరించారు. ఇక రణబేరీ రాష్ట్ర ఆర్ఓసీ కన్వీనర్ డాక్టర్ ముప్పారం ప్రకాశం మాట్లాడుతూ గాంధీ అంబేద్కర్ ఆశయాల సాధనకు ఎస్సీ ఎస్టీ బీసీలు ఐక్యత అవసరమన్నారు. ఇక మనువాదం మతోన్మాదానికి వ్యతిరేకంగా రణబేరీ సభను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జై భారత్ జాతీయ ఉపాధ్యక్షులు గుండు వెంకన్న, తన్నీరు రాంప్రభు, దుస్సా రామ్మూర్తి, జీలకర కృష్ణక్క, పూక్య శ్రీను నాయక్ పాల్గొన్నారు. దేశ ప్రజల ఈ నెల 24వ తారీఖు నాడు సూర్యాపేట జిల్లా కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం పైన ఈ దేశంలో దినదినం కుల మతోన్మాదం పెరిగిపోతా ఉన్నది. ఈ కుల మతోన్మాదం దేశ ప్రజల ఐక్యతకి, ఈ దేశంలో శాంతి భద్రతలకి కుల మతోన్మాదాలు ఆటంకంగా ఏర్పడతా ఉన్నాయి. ఈ దేశంలో కులరహిత సమాజం రావాలని, మత అసమానతలు లేని సమాజం రావాలని అంబేద్కర్ గారు, గాంధీ గారు కలలు కన్నటువంటి ఆశయాన్ని ఇలా జై భారత్ సామాజిక విప్లవ రణబేరీ 100 సభలు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ మహనీయుల ఆశయ సాధన కోసం నడుము బిగించి ఉన్నాం. ఇది సూర్యాపేట కేంద్రంగా 2వ సభ. ఈ సభకి అంబేద్కర్, గాంధేయవాదులు ఈ సభలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కోరుతూ తిరుమలగిరి మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రజానీకమంతా సూర్యాపేటకు తరలి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖమ్మం జిల్లాలో సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన సీఎం కప్ 2025-26 బాల్ బ్యాడ్మింటన్ స్టేట్ మీట్ ను లాంఛనంగా ప్రారంభించారు జిల్లా కలెక్టర్. ఇక స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో శనివారం నిర్వహించిన సీఎం కప్ 2025-26 బాల్ బ్యాడ్మింటన్ స్టేట్ మీట్ ను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో బాల్ బ్యాడ్మింటన్ స్టేట్ మీట్ జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. బాల్ బ్యాడ్మింటన్, ఆర్చరీ క్రీడలకు సంబంధించి జిల్లాలో అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచిన క్రీడాకారులు నేడు ఖమ్మంలో రాష్ట్ర స్థాయి మీట్ లో పాల్గొంటున్నారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి టి సునీల్ రెడ్డి, బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రమణ పాల్గొన్నారు. క్రీడాకారులు వివిధ జిల్లాల్లో నిష్ణాతులుగా అక్కడ పోటీని ఎదుర్కొని జిల్లాలో బెస్ట్గా పరిగణించబడిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఖమ్మం జిల్లాలో వచ్చి ఇక్కడ ఇంటర్ డిస్ట్రిక్ట్ మీట్ జరగడం, అది మన ఎస్పీ స్టేడియంలో ఏర్పాటు చేసుకోవడం మనకి అది చాలా సంతోషకరం. అందరి క్రీడాకారులకు కూడా నా యొక్క ప్రత్యేకంగా ముందుగా ఈ స్టేజ్ వరకు వచ్చారంటే యువర్ ఆల్ డన్ ఎక్సలెంట్ వర్క్. సో ఫస్ట్లీ మై అప్రిసియేషన్ అండ్ కాంప్లిమెంట్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ బీజేపీపై జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచార్యపై పదే చేస్తున్న దూషణ భాష మార్చుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకులు కండే హరిప్రసాద్ హితవు పలికారు. హరిప్రసాద్ మాట్లాడుతూ 2014లో జడ్పీ చైర్మన్ కు టీఆర్ఎస్ కు ఓటు వేసిన నీవు అప్పుడు అనైతిక పొత్తులపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసి పాలక వర్గాల ఏర్పాటై అభివృద్ధిపై దృష్టి సారించారన్నారు. ఎన్నికల్లో స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయని దానిపై రాద్ధాంతం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రక్రియ కూడా ముగిసింది, రిజల్ట్స్ వచ్చినాయి. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కూడా జరిగిపోయింది. అయినప్పటికీ ఇవాళ ఎన్నికలు అయిపోయినాయి, అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్నాం.
ఈరోజు పొత్తుల గురించి, అనైతిక పొత్తుల గురించి మాట్లాడుతున్నావు. ఒకనాడు ఇదే భారతీయ జనతా పార్టీ నువ్వు జెడ్పీటీ సభ్యులు నిలబడితే భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ బీఫామ్ ఇవ్వకుండా జెడ్పీటీసీ అభ్యర్థి నిలబెట్టకుండా నిన్ను నిలబెట్టడం జరిగింది. ఆ రోజు మాట్లాడలేదే మా యొక్క పొత్తుల గురించి. నువ్వు బీజేపీ ఈ రోజు ఇక్కడ ఎందుకు నిలబడలేదు, మాట్లాడలే, నాకెందుకు సపోర్ట్ చేస్తురని ఆ రోజు గుర్తుకు రాలే. 2014 కూడా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ సమీపంలో యువకుడి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుపట్టకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి తగలపెట్టే ప్రయత్నం చేశారు ఆదిగంతకులు. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నారు రాజేంద్రనగర్ పోలీసులు. మృతుడు టోలీ చౌకీ ప్రాంతానికి చెందిన వ్యాపారి అమీర్ గా గుర్తించారు. ఇక కేసు నమోదు చేసుకుని హత్యకు గల కారణాలను పరిశీలిస్తున్నారు రాజేంద్రనగర్ పోలీసులు. गाड़ी उधर है, बाइक उधर है, वो जब करके आए कैसे है? రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆచారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి కలకలం రేపింది. ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. శిశువు మృతికి కారణమైన వైద్యుడిని వెంటనే సస్పెండ్ చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మల్కిస్గూడ గ్రామానికి చెందిన నాన్కంపేట కళ్యాణి ఈ నెల 19న ప్రసవం కోసం ఆచారం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అయితే వైద్యం వికటించి నవజాత శిశువు మృతి చెందిన ఘటన స్థానికంగా ఆగ్రహావేశాలకు దారితీసింది. హాస్పిటల్ ముందు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇచ్చేయండి బాబు, అవి రాసిన ఉంది కదా, రాలేదా? అదే ఎవరికి మంచిగానే ఉంది. అది మేము పంపించాము ఈ కేసుని అన్నారు తండ్రి. ఈ కేసుని ఎక్కడ వెళ్ళనీయమంటారు, బేబీ ఏమనేది ఓన్లీ తలకాయ మాత్రమే ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యే ఒకళ్ళ ఆడ తీయనికి ఆప్షన్ లేదు. మదర్ అనే మా వైఫ్ అనేది ఆక్సిజన్ అందుతలేదు. ఎట్టి సిచ్యువేషన్ అందులో స్టక్ అయిపోయింది. స్టక్ అయిపోయినాక సిస్టర్ను కూడా ఎత్తేసేసారు. అప్పుడు లాస్ట్కు అంబులెన్స్ అని అప్పుడు సిటీ పంపించాలి అంబులెన్స్ అని అన్నారు. ఆ మాట అయినాగానే నేను పోయి అంబులెన్స్ అతను అన్న దండం పెడతా అంటే ఇమీడియట్లీ వచ్చి ఆయన సేఫ్ చేసిండు. ఆ బాబు ప్రాణం పోయింది, అమ్మాయి సేఫ్ అయిపోయింది. వీళ్ళ ఎట్టి పరిస్థితుల్లో ఇది చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. బ్రేక్ తీసుకుందాం. మీ బిజీ లైఫ్ లో పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్.
ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. Talking tree. Kotta lessons with me talking tree. Cute rhymes party talking tree. Stories చెప్పేడుడు మనకి నచ్చేడుడు. Learning అన్ని fun చేసే talking tree. Tree ని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. Anytime every time talking tree. My talking tree, your teacher from nature. వెల్కమ్ బ్యాక్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 4వ రోజు రాత్రి స్వామివారి హంసవాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున భక్తుల సందడి కనిపించింది. సూత్రో అజాయత చంద్రమా మనసా జాతః నీ యొక్క హృదయంలో ఉంచుకుంటావు, నీ పాద పద్మముల యందు ఉంచుకుంటావు అని చెప్పడమే ఈ యొక్క హంస తత్వం. అలాంటి ఎందుకంటే ఆ ప్రాణ ప్రయాణ సమయంలో ఎలా నెల్లూరు జిల్లా కావలి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పడక గదులు, టాయిలెట్లు, త్రాగునీరు సదుపాయం, శుభ్రతా పరిస్థితులు తదితర మౌలిక వసతులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న పలు సమస్యలను గుర్తించిన ఎమ్మెల్యే వాటిని త్వరితగిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను మరియు సిబ్బందిని ఆదేశించారు. రోగులకు అసౌకర్యం కలగకుండా ప్రతి విభాగంలో శ్రద్ధ వహించాలన్నారు. పేదలు వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చినప్పుడు వారికి నాణ్యమైన సానుభూతి గల వైద్యం అందించాలన్నారు. బాత్రూమ్ బాగున్నాయా లేదా చూడండి, బాగున్నాయా, మధ్యాహ్నం భోజనం బాగుందా. ఈ రోజున పరిశుభ్రతతో కొత్త బిల్డింగ్ని ప్రారంభించుకొని అన్ని అంగులతో ఈరోజు పేదవారికి సేవ చేస్తున్నటువంటి తరుణంలో ఇంకా కూడా శానిటేషన్ అభివృద్ధి పరచాలి, ఎలక్ట్రికల్ పరంగా ఉన్నటువంటి లోపాలను సవరించాలి, బిల్డింగులు ఎక్కడన్నా మరమ్మతులుంటే వాటన్నిటిని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి దాంతో ఇప్పుడు కూడా నేను డాక్టర్లతో మాట్లాడటం, ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్సెస్ అన్నిటి మీద కూడా అవగాహన చేసుకోవటం, ముఖ్యంగా అదృష్టం కొద్దీ రాష్ట్రంలో ఏ హాస్పిటల్కి లేనటువంటి వనరులు కావలి ప్రభుత్వ హాస్పిటల్కి ఉన్నాయి. సొంత షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నందువల్ల చిత్తూరు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి పూతలపాటు ఎమ్మెల్యే మురళీమోహన్, ఆలయ చైర్మన్ మండి నాయుడు, ఈవో పెంచుల కిషోర్ ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక దర్శనానంతరం శేషవస్త్రం స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ 25 సంవత్సరాల క్రితం తండ్రి ఎర్రమనాయుడుతో చేసిన దర్శనం గుర్తు చేసుకుంటూ నేటి విశాల ప్రాంగణంలో స్వామివారి దర్శనం సంతృప్తికరంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.
ఈరోజు కాణిపాకం వరసిద్ధి వినాయక దర్శనం జరిగింది. మరి స్థానిక శాసనసభ్యులు మురళీ గారు, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ గారు, కూటమి నాయకులు అందరితో కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారి తాలూకు ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందంగా ఉంది. నాకు గుర్తుండి చాలా సంవత్సరాల క్రితం నాన్నగారు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారితో ఈ యొక్క ప్రాంగణానికి రావడం, ఈ ఆలయానికి రావడం, ఇక్కడ ఆశీస్సులు పొందడం సుమారు 20-25 సంవత్సరాల క్రితం ఎప్పుడో వచ్చాం. అయితే నేను ఆ రోజుల్లో వచ్చిన తర్వాత నా మనసులో ఉన్నటువంటి ఆలయం ఒక రకంగా ఉంటే ఈరోజు ఇంత అద్భుతంగా ఒక ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా ఈరోజు ఈ ఆలయం వెలగడం అనేది నాకెంతో సంతృప్తికరంగా ఉంది. ఇక్కడికి రావడం కూడా మరింత ఆనందంగా ఉందని కూడా నా తాలూకా సంతోషాన్ని మరొకసారి నేను పంచుకుంటున్నాను. మార్కాపురం జిల్లా కనిగిరి సింగరాయకొండ శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో కనిగిరి ప్రగతి స్కూల్ విద్యార్థి అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ జరిపి కోచింగ్ సెంటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కనిగిరిలో మృతుడి బంధువులు ప్రజా సంఘాలు నిరసన ర్యాలీ చేపట్టారు. మాతృభాష గౌరవాన్ని ప్రతి ఒక్కరూ పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తనకు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి అన్నారు. మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని తనకు బ్యాంకు కార్యాలయంలోని పురుషుల శాఖ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మాతృభాషను భాషను ప్రేమిస్తూనే పరభాషను గౌరవించాలని, మన భాష తల్లిపాలు వంటిదని, పరభాష పోతపాల వంటిదని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బెజవాడ సూరిబాబు, చీకటి శ్రీనివాస్, సప్పా రాజు పాల్గొన్నారు. దానం చూసేయక తాను తినగలెస్స దాజుకాక తేనెటీగ కూర్చి తెలివైకి ఈయత ఈశ్వరాభిరామ వినురవేమ. నా తప్పు ఇది మాత్రం మీరందరూ తప్పనిసరిగా పాటించాలని మీకు తెలియజేస్తాను. చాలామంది ట్రైన్లో బస్సుల్లో అది వెళుతున్నప్పుడు అక్కడ మన భాష వాళ్ళే ఉంటారు, మన తెలుగు వాళ్ళే ఉంటారు. అయినప్పటికీ కూడా అదొక ఫ్యాషన్ అనుకుని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళతో ఇంగ్లీషు హిందీ మాట్లాడతారు. అది భాష రాకుండా వాళ్ళకి తెలుగు రాని వాళ్ళు అయ్యుండి వాళ్ళకి ఇంగ్లీష్ హిందీయే కనుక వచ్చుంటే మనం వాళ్ళతో ఆ భాష మాట్లాడితే ద గ్రేట్ మెంబర్స్ అని అనిపించుకుంటాం, గొప్ప వాళ్ళగానే మనం భావిస్తాం. కానీ వాళ్ళకి మన తెలుగు భాష వచ్చుండి, మనకు కూడా తెలుగు వచ్చుండి వాళ్ళతోటి వేరే భాష మాట్లాడితే మాత్రం మనం మన భాషని ద్రోహదం చేసిన వాళ్ళం అవుతామని మీ స్టూడెంట్స్ మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అద్దంకిపట్నంలోని గరటయ్య కాలనీలో దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇక గంజాయి వద్దు జీవితం ముద్దు అనే నినాదంతో స్థానిక ప్రజలు, పోలీసులు భారీ ర్యాలీ చేపట్టారు. ఇక తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమైన కార్డన్ సెర్చ్ ఉదయం 9 గంటల వరకు కొనసాగింది. స్వయంగా డీఎస్పీ లక్ష్మీనారాయణ, సిఐ సుబ్బరాజు ఆధ్వర్యంలో పోలీసులు గట్టయ్య కాలనీ మొత్తం జల్లెడ పెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గంజాయి రహిత సమాజాన్ని తయారు చేయడమే పోలీసు లక్ష్యమన్నారు.
ఎక్కడ గంజాయి ఆనవాళ్లు దొరకలేదు అని ఇల్లు, వ్యాపార సంస్థలు, హోటళ్లు, అనుమానిత వ్యక్తులను తనిఖీ చేయడం జరిగిందని 29 టూ వీలర్స్, 6 ఆటోలు సరైన పత్రాలు లేని కారణంగా సీజ్ చేశామని ఆయన తెలిపారు. విశాఖ జిల్లా గాజువాక పెదగంట్యాడ 74వ వార్డు సిద్ధేశ్వరం రామాలయం విగ్రహ కలశ ప్రతిష్ట మహోత్సవ ఆహ్వానం మేరకు శ్రీరామ శివ వినాయక ఆలయ ప్రతిష్ట కార్యక్రమాలు జరుగును. ఇక 4వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు జరుగును. అలాగే 8వ తారీఖున ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుండి అన్న సమారాధన కార్యక్రమం. రామాలయ విగ్రహ దాతలు శ్రీ కమిల్ల అప్పలరాజు దంపతులు, పంచముఖ వినాయక ఆలయ విగ్రహదాతలు శ్రీ గుందేసి సత్తిరెడ్డి దంపతులు, పంచముఖ శివాలయ విగ్రహదాతలు పూతి పొల్లారెడ్డి దంపతులు పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులు మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, అలాగే మాజీ ఎమ్మెల్యే గురుమూర్తి రెడ్డి, దేవాన్ రెడ్డి మరియు ఆలయ పెద్దలు పాల్గొన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంత తొందరగా అవుతుంది అనుకోలేదు. కానీ సిద్ధేశ్వరం గ్రామ ప్రజలందరూ పెద్దలు ప్రజలందరూ కూడా బాగా పూర్తిగా సహకరించారు. ఈ సహకరించిన దీంట్లో మాకు ఈ గుడి ఇంత తొందరగా 11 అడుగులు లోతు కప్పి ఆ లోతు కప్పడానికైనా ముఖ్య అతిథిగా పెందుర్తి మాజీ శాసనసభ్యులు గురుమూర్తి రెడ్డి గారు, అన్నగారు అబ్బాయి ఆయన కూడా రావడం జరిగింది. నేనే కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ మా చేతుల మీద చేయించడం మీ అందరూ కల్పించినటువంటి గౌరవం, మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి దీనికి డొనేషన్ చేసిన వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మాకు సహాయ సహకారాలు అందిన గురుమూర్తి రెడ్డి గారు కానీ నాగిరెడ్డి గారిని సిద్ధాసన కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేసి 8వ తేదీన విగ్రహ ప్రతిష్ఠ అన్నసమారాధనతో కార్యక్రమం ముగిస్తున్నాం. దీనికి మా సిద్ధేశ్వర గ్రామ ప్రజలందరి తరపున గాజువాక నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఇది ప్రత్యేకించి ఆహ్వానంగా పనిచేస్తున్నాం. దీని అందరూ కూడా ప్రత్యేకించి ప్రతి ఒక్కరు వచ్చి మా కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మా సిద్ధేశ్వర గ్రామ ప్రజలందరూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ తెలుగు న్యూస్.